నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఇలాగే నన్ను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ సపోర్ట్ నాకెప్పుడు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీ రాధాకృష్ణుల వారి కృపా దీవెనలు, అనుగ్రహం మనందరిపైన, మన కుటుంబం, మన ఫ్యామిలీ పైన అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది నిన్న మధ్యాహ్నం తీసిన వీడియో. నిన్న అంటే మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకులే అండి. అయితే మా అమ్మాయిని వీడియో తీయమ్మా అంటే చూడండి ఎలాగ ఆటలాడుతుందో నాతోటి. నేను చూడట్లేదని చెప్పి చేతులతో ఎలాగ ఆటలాడుతుందో చూడండి. కొంచెం ఇంకా కావాలని ఇది వీడియోలో ఉంచాను. నవ్విస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంది. సరే కొంచెం ఎప్పుడైనా వీడియో తీయమంటే ఏదో ఒకటి నన్ను మాట్లాడిస్తూ, కవ్విస్తూ, నవ్విస్తూ, మాట్లాడుతూ ఉండి వీడియో తీస్తూ ఉంటుందండి. నేను ఇలా మాట్లాడుతూ వీడియోలు చేయడానికి, ఇంతలా కొంచెం ఇంప్రూవ్ అవ్వటానికి కూడా మా అమ్మాయి చాలా కారణం అండి. చాలా అనే కాదు, పూర్తిగా మా అమ్మాయే నాకు కారణం. ఎందుకంటే నాకేమీ రాదు కదా, అన్నీ తనే నేర్పింది. చాలా ఆశపడేదాన్ని యూట్యూబ్ చేయాలని చెప్పి. అలాగే నేను నేర్చుకోవటానికి కూడా పట్టుదల కారణమైందనమాట. ఇంకా ఈ పూలదండ రామాలయంలో ఇస్తాను కదా, ఇవ్వటానికి పూలమాల అల్లుతున్నాను అనమాట. అలాగే ఇంట్లో కూడా కొంచెం దండలుగా అల్లుదామని చెప్పి ఏమంటే కృష్ణయ్య తండ్రికి, రామయ్య తండ్రి కంటే పెద్ద దండే అల్లేస్తున్నాను కదా గుళ్ళోకి ఇవ్వడానికి. ఇంకా కృష్ణయ్య తండ్రికి, అట్లాగే ఇక్కడ శ్రీనివాస స్వాములు పటం ఉంది కదా, శ్రీనివాసు కళ్యాణం పటం ఉంది కదా, ఆ పటానికి లక్ష్మీదేవి ఉన్నారు కదా మన ఇంట్లో తిష్ట వేసుకుని, ఆ తల్లికి కూడా అల్లానండి. ఇంకా అల్లేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టను కదా నేను, మంచులో పెడితే చక్కగా తెల్లారికి చాలా తాజాగా ఉంటాయి అని చెప్పి ఇలా ఒక ప్లేట్లో వేసేసి అల్లిన దండల వరకు గుళ్ళోకి వెళ్ళేవేమో గుళ్ళోకి పంపించేశాను. ఇంకా ఇంట్లో పూజ చేసుకోవడానికి రేపొద్దున్నే ఇవిగోండి ఇలా బయట పెడుతున్నాను అనమాట. గోడ పైన ఇట్లా పెట్టాను అనుకోండి, మంచుకి పొద్దున్నే చక్కగా చాలా తాజాగా అనిపిస్తాయి. తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే పెడతాను అనమాట. ఎప్పుడు కూడా పువ్వులు రేపు పొద్దున్నే పూజ చేసుకుంటాను అంటే ఈ నైట్ అన్నీ కూడా అమర్చేసుకుంటాను అనమాట. తడుముకోకుండా రేపు పొద్దున్నే టైం ఉండదు కదా, హడావిడి పడుకోకుండా ఒక ముందు చూపుతోనే ఇట్లా చేసుకుంటాను. ఇంకా టైం వచ్చేసి 10 అయిపోయింది. అప్పటికే ఇంకా సర్లేమని చెప్పి ఇంకా ఇది తెల్లవారిపోయిన తర్వాత తీసిన వీడియోనండి. చూడండి పూజ కూడా అయిపోయింది. ఇదిగోండి ఈ మాత్రంగా అలంకరించేశాను. ఇలాగా లక్ష్మీదేవి అమ్మకి తిష్ట వేసుకుని కూర్చుంది కదా మన ఇంట్లో అమ్మ, ఎంత బాగుందో కదండి. అలాగే శ్రీనివాసులకి వేయటానికి దండ ఇంకా పువ్వులు అనేవి నిండుకున్నాయి, కొంచెమే ఉన్నాయి, సరిపోదని చెప్పి సరే ఎలాగైతే వెంకటేశ్వర స్వామికైనా శ్రీనివాస కళ్యాణం చిత్రపటానికి వేసినా ఒకటే కదా అని చెప్పి అక్కడ వేశానండి. హాల్లో ఉంటుంది కదా, బాగుంది కదా. ఇక్కడ కూడా కొంచెం తక్కువే అయ్యింది, ఇంకొంచెం కిందకి జరిగితే బాగుండేది పూలదండ. ఇక ఈ మాత్రంగా వేసి పొద్దున్నే పూజ అయితే చేసేసుకున్నాను. పూజ అయిన వెంటనే ఈయన పొద్దున్నే 5 గంటలకల్లా డ్యూటీకి వెళ్ళాలని చెప్పి రాత్రే చెప్పేశారు. ఇంకా టిఫిన్ అట్లా నాకు క్యారేజీ ఏమీ వద్దు, నాకు వెళ్ళేటప్పుడు కాఫీ పెట్టేసి ఇచ్చేసే అని అన్నారు. సరే అని చెప్పి ఇంకా పూజ అయిన వెంటనే ఆయన బయలుదేరుతున్నారు. ఇంకా కాఫీ ఇచ్చేసేసి పంపిద్దామని చెప్పి బయటకు వచ్చానండి. ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా 5 అయ్యింది. 5 గంటలకి మాకు చెన్నకేశ్వర స్వామి ఆలయం దగ్గరలో ఉంది కాబట్టి విష్ణు సహస్రనామం మంచిగా వినిపిస్తుంది. వింటున్నారా మీరును? చాలా బాగుంటుందండి. పొద్దున్నే ఇక్కడ వాతావరణం అయితే భలే బాగుంటుంది. మంచు కూడా అంత బాగా పట్టేసింది అనమాట. ఇంకా ఈయన బయలుదేరుతున్నారు. ఇంకా ఈయన్ని పంపించేసిన తర్వాత లోపలికి వచ్చి చేసుకోవాల్సినవి, సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి, గుడికి వెళ్ళాలి కదా అని అనుకుంటూ ఎదురొచ్చి ఈయన్ని పంపించేసానండి. కొంచెంగా మీకు పొద్దున్నే వీడియో షేర్ చేద్దామని చెప్పి వీడియో తీశాను. బండి స్టార్ట్ అవ్వట్లేదు మంచుకి, ఒక్కొక్కసారి వెంటనే అవ్వదండి, ఒక 2 టైమ్స్కి అట్లాగా స్టార్ట్ అవుతుంది. ఇక బయలుదేరారు, జాగ్రత్త అని చెప్పి వెళ్తున్నారు. ఇంకా పొద్దున్నే పరగడుపున అట్లా పంపించకూడదు కదా, కనీసం పాలు ఏమి తాగకపోయినా కూడా మంచినీళ్ళైనా తాగి వెళ్ళాలి అని అంటారు. మా అమ్మ అయితే అలాగే చెప్పేదండి, అదే అలవాటు నాకు. ఇక బయలుదేరుతున్నారంటే ఏదో ఒకటి తాగటానికి కాఫీనో టీయో ఉత్త పాలైనా సరే ఇచ్చేసి పంపిస్తాను.
ఇంకా చుట్టూ వాతావరణం అయితే ఇలా ఉంది. 5 కరెక్ట్గా 5 అయిందండి ఇప్పుడు టైం అయితే. తెల్లవారుజామున 5 అయ్యింది. ఇదిగోండి రాత్రి వేసిన ముగ్గు కొంచెంగా మీకు చూపిస్తున్నాను అనమాట. జలుబు చేసిందండి. మంచులో ముగ్గు వేయటము, మంచులో గుడికి వెళ్ళటము అలా అవుతుంది కదా, లైట్గా జలుబు కూడా వచ్చేసింది. అందుకని ఈయన క్లాత్ కట్టుకుని పనులు చేసుకో బయట ఉన్నప్పుడు అని చెప్తూ ఉంటారు. అయినా నేను ఒక్కోసారి వినిపించుకోను అనమాట. ఇంక ఈరోజు శనివారం కదా, అందుకని చెప్పి విష్ణు సహస్రనామం గుళ్ళో బాగా వినిపిస్తుందండి. అదే మీకు కూడా వినిపిస్తుంది. ఇక ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకుని గుడికి వచ్చేసామండి. అప్పటికే భక్తులందరూ వచ్చేసారు తెల్లారేపాటికి. ఈ ధనుర్మాసం అంటేనే కార్తీక మాసంలానే ధనుర్మాసం కూడా తెల్లవారుతూ ఉంటేనే పూజలు మొదలు పెడతారండి. ఎంత బాగా చేస్తారంటే మా రామాలయంలో. ఇదిగోండి అప్పటికే అలంకరణ అంతా అయిపోయింది. నైవేద్యం అది నివేదన చేస్తున్నారు. ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నారు. మీరు కూడా దర్శనం చేసుకుని హారతి తీసుకోండి. చూడండి గోదాదేవి శ్రీకృష్ణుల వారు కన్నుల నిండుగా ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఒకసారి మీరు దర్శనం చేసుకుంటారని చెప్పి వీడియో దగ్గరగా చూపిస్తున్నాను. హారతి కళ్ళకి అద్దుకుంటున్నాము మేము కూడా. మా పూజారి గారు ఎంత బాగా చేస్తారంటే ఎవ్వరు ఏ పువ్వులు, పత్రం, పుష్పం, ఫలం ఏది తీసుకెళ్ళినా కూడా శ్రీ సీతారాముల వారికి సమర్పిస్తారు. ఇక కృష్ణాష్టకము, లక్ష్మాష్టకము అన్నీ మాతో చెప్పిస్తున్నారు మా రేవతి గారు. మీరు వింటారని చెప్పి కొంచెం ఆడియో కూడా పెట్టానండి. జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇంకా భజన కీర్తనలు అన్నీ అయిన తర్వాత మా రేవతి గారు చేస్తారు కదా మంచి మంచి నైవేద్యాలు. ఇక అవి ప్రసాదంగా స్వీకరించి ఇంకా స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయాలని చెప్పి కూరగాయలు ఏమున్నాయా అని చూస్తే రాత్రి తీసుకొచ్చారు చిక్కుడుకాయలు, టమాటాలు. ఇంకా ఈ కూర వండుదాము అని చెప్పి పూర్తిగా చిక్కుడుకాయలు తాలింపు వేసేసుకుని పప్పుచారు చేసుకున్నా చాలా బాగుంటుంది. లేదంటే చిక్కుడుకాయ టమాటా కూర వండి కొత్తిమీర ఎక్కువే ఉంది ఇంట్లో, ఇక కొత్తిమీర వేసి టమాటా చట్నీ చేద్దాము, రోటి చట్నీ లాగా చేసి తాలింపు వేసేస్తాను, చాలా బాగుంటుంది. ఇక ఇంట్లో ఈయనకి వంట చేసే పని లేదు కదా, పని ఏదో లేనట్టుగా ఎంతో తక్కువగా ఉన్నట్టే అనిపిస్తుంది. అదే ఈయన ఉంటే ఎంతో పని ఉన్నట్టు అనిపిస్తుందండి నాకైతే. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఉంటానండి.